ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరు సీఎం అవుతారు? చంద్రబాబు సీఎం, జగన్ సీఎం? ఖచ్చితంగా కామెంట్ చేయండి. మచిలీపట్నం ప్రజలతో కొల్లు రవీంద్ర ఆటలాడుతున్నారంటూ వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. శనివారం ఆయన మచిలీపట్నంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ కొల్లు రవీంద్ర స్వార్థం కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, చిరు వ్యాపారులను రోడ్డును పడేశారంటూ ధ్వజమెత్తారు. కొల్లు రవీంద్ర కాంప్లెక్స్ కోసం అన్యాయంగా స్థానికులకు నోటీసులు ఇస్తున్నారు. కొల్లు రవీంద్ర బలవంతంగా భూసేకరణ చేస్తున్నారు. రోడ్డు విస్తరణ పేరుతో హడావిడిగా నోటిఫికేషన్ ఇచ్చేశారు. కొల్లు రవీంద్ర కట్టే నిర్మాణాలకు మున్సిపల్ ప్లాన్ లేదు. మున్సిపల్ ప్లాన్ లేకుండా నిర్మాణాలు చేపడుతుంటే అధికారులు ఏమయ్యారు? సామాన్యులు ఇల్లు కట్టుకుంటే మాత్రం అధికారులు ఆపేస్తున్నారు. ఎవరైనా ఇల్లు కట్టుకుంటే టీడీపీ నేతలు 50,000 వసూలు చేస్తున్నారు అంటూ పేర్ని నాని ధ్వజమెత్తారు. 13వ తేదీన మున్సిపల్ అధికారులతో ఒక నోటీస్ ఇప్పించారు. జూలైలోనే మున్సిపల్ అధికారులతో కొల్లు రవీంద్ర ఓ ప్లాన్ను రెడీ చేసుకున్నారు. బెల్లపుకోట సదును నేను మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే విస్తీర్ణ చేశాం. 2014లో మంత్రిగా ఉన్నప్పుడు రోడ్డు విస్తరణ చేయాలనే ఆలోచన రాలేదు. రోడ్డు విస్తరణపై పేపర్లో వచ్చే వరకు ఎవరికీ తెలియదు. హడావిడిగా పేపర్ ప్రకటనపై మచిలీపట్నం ప్రజల్లో ఆందోళన మొదలైంది. 10 కోట్లతో మిల్లు, 20 కోట్లతో కమర్షియల్ కాంప్లెక్స్, 5 కోట్లతో గెస్ట్ హౌస్ కడుతున్నాడు. కొల్లు రవీంద్ర చేపట్టే ఒక్క నిర్మాణానికి ప్లాన్ లేవు. చిన్న వారిపై ప్రతాపం చూపించే మున్సిపల్ కమిషనర్లకు కొల్లు రవీంద్ర నిర్మాణాలు కనిపించడం లేదా? ప్లాన్లు లేకుండా నిర్మాణాలు జరుగుతుంటే మచిలీపట్నం అభివృద్ధి సంస్థ కళ్ళు మూసుకుందా? కొల్లు రవీంద్ర అడ్డం చూసుకుని మున్సిపల్ కమిషనర్లు రెచ్చిపోతున్నారు. సామాన్యులు ఇల్లు కట్టుకుంటే మున్సిపల్ సిబ్బంది వాలిపోతారు. స్థానిక టీడీపీ ఇన్ఛార్జీలకు కమిషన్లు ఇస్తేనే అనుమతులు ఇస్తున్నారు. నువ్వు మీ ఇన్ఛార్జీలకు ఎంత కమిషన్ ఇచ్చావు? కొల్లు రవీంద్ర బడ్డీ కొట్టు కొల్లగొట్టించి నీ ఇంజనీర్లకు కమిషన్లు ఇప్పించి మళ్ళీ అక్కడే షాపులు పెట్టించావు. కొల్లు రవీంద్ర కడుతున్న కమర్షియల్ కాంప్లెక్స్ కనీసం ప్లాన్ లేదు. తన కాంప్లెక్స్ ప్లాన్ కోసం రోడ్డును విస్తరణ చేయిస్తున్నాడు. చంద్రబాబు, లోకేష్ ఆశ్చర్యపోయే స్థాయిలో కొల్లు రవీంద్ర ఆస్తులు పోగేశాడు. ఎంతమంది కన్నీళ్లతో నువ్వు కమర్షియల్ కాంప్లెక్స్ కట్టుకుంటున్నావు? నీ స్వార్థం కోసం వ్యాపారులు ఉసురు పోసుకోకు. నేను ఊరు బాగు కోసం గతంలో రోడ్లు విస్తరణ చేయించా. ఈరోజు ఎవరి బాగు కోసం మీరు ఈ రోడ్డు విస్తరణ చేయిస్తున్నావు? మచిలీపట్నం అభివృద్ధి సంస్థ చైర్మన్ పదవి ఇప్పిస్తానని రూపాయలు 5 కోట్లు తీసుకున్నావు. లోకేష్ దగ్గర పెండింగ్ ఉందని మరో 1,70,00,000 తీసుకున్నది నిజం కాదా?